ఇవి ఫస్ట్ టైమే స్టిచ్ చేశాను. కానీ చాలా బాగా వచ్చాయి. చూస్తే అర్థమవుతుంది గదా! చిన్న పిల్లలకి వాడే డైపర్స్ అనమాట. మన ఇంట్లో కాటన్ క్లాత్ తోటి నేచురల్‌గా ప్రిపేర్ చేసుకుంటే కాస్ట్ గూడా తక్కువే పడుతుంది. బయటకైతే చాలా కాస్ట్‌గా ఉన్నాయి. ఇది నేను ఫస్ట్ టైమ్ కుట్టాను. కిందింటి ఆంటీ ఇచ్చారనమాట. వాళ్ళ బుడ్డ పాపకి కుట్టాలని. ఎక్కడికో ఊరెళ్తూ. ఒకసారి ఈ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇది కట్ చేయంగా పక్కన క్లాతులు మిగులుతాయి గదా! ఆ చిన్న చిన్న క్లాతులతోటి ఇలా ఫోల్డ్ చేసుకొని నాడాల్లాగా కుట్టేసుకోవాలి. చూడండి ఇవన్నీ కూడా నేను ఇలా నాడాల్లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు క్లాత్‌ని ఒక బాక్స్ షేప్‌లో క్లాత్ తీసుకొని దాన్ని 2 ఫోల్డ్ వేసి, ఈ నాడాని చిన్న 3 ముక్కలుగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా ట్రయాంగిల్ షేప్ వేసాం గదా! 2 వరుసలుగా క్లాత్‌ని ఈ నాడాలు లోపలికి పెట్టి ఈ ట్రయాంగిల్ షేప్ కార్నర్స్‌లో పైనుంచి కుట్టు వేసుకోవాలి. కొంచెం ఇక్కడ ఏం చేయాలంటే కొంచెం వదిలేసి మరలా కింద నుంచి స్టిచ్ వేసుకుందాం. ఈ ట్రయాంగిల్ షేప్ కిందకొచ్చేసరికి ఇది ఈ చిన్న నాడాని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పెట్టి, ఒకదానిపై ఒకటి పెట్టి, ఈ ట్రయాంగిల్ కార్నర్ ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ లాస్ట్ వైపు మళ్ళా నాడ లోపలికి పెట్టేసుకొని, నాడాని స్ట్రెయిట్‌గా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా! ట్రయాంగిల్ షేప్‌లో మనం కుట్టేసాము. ఇప్పుడు ఈ పక్కన గ్యాప్ వదులుకున్నాం కదా మనం, స్ట్రాంగ్‌గా ఉండడానికి 2 కుట్లు వేస్తున్నాను. అక్కడ గ్యాప్ వదులుకున్నాం కదా! ఈ గ్యాప్‌లో నుంచి ఈ క్లాత్ మొత్తాన్ని బయటికి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ నాడాలు చూడండి మనం లోపలికి ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇలా అయితే వచ్చేసింది. ఇక ఈ గ్యాప్‌ని కూడా పైనుంచి కుట్టు వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ షేపు, ఈ సైడ్స్ ఈ 2 వైపులా కూడా కుట్టు వేసేసుకోవాలి. పైన ఇంకో కుట్టు వేసుకుంటే స్ట్రాంగ్‌గా ఉంటదనమాట. మొత్తానికి మన చిన్న పిల్లల డ్రైపర్ అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది. కింద చూడండి ఈ పక్కన నాడాలేమో ఇలా వస్తాయి పొడవుగా. కింద అయితే ఫోల్డ్ అయ్యి వస్తదనమాట. ఎందుకు అంటే మనం ముడి వేసినప్పుడు కింద ఇదిగో ఇలా వస్తది. ఈ ఫోల్డ్‌ని కలిపి పైనుంచి 2 తాళ్ళు కలిపి ముడి వేయాలి. మన చిన్న బుడ్డి పిల్లలకి నేచురల్‌గా కాటన్ క్లాత్‌తో ఇలా ప్రిపేర్ చేయండి. చాలా బావుంటాయి. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.